కేసీఆర్ కేసీఆర్ అంటాను కానీ కేసీఆర్ పెద్ద పెద్ద దొంగ అంటాడు రేవంత్ రెడ్డి. దొంగ బతికిచ్చోడిని అంతే అంటారు, మంచోడిని అంతే అంటారు, చెడ్డోడు జోలికి పోరు. ఇప్పుడు నేను మంచోడు కదా, నా జోలికి రావు నువ్వు, మంచోడు జోలికే పోయేది. మరి రేవంత్ రెడ్డి అంటాడు తెలుసా, ఇప్పుడు అడవిలో పోతావు, ఏమైనా టేకు చెట్టు దాన్ని కొడతావు, చుట్టల బట్టలు కొడతావా, అవి బనికి వచ్చాయి కావు, దాన్ని ఎందుకు కొట్టాలి? అది మంచి కర్ర కాబట్టి, మంచిది కాబట్టి. ఇది కూడా కేసీఆర్ మంచి కర్ర ఎటువంటిదో, కేసీఆర్ అటువంటి వాడు. ఎందుకు ఇంత వ్యతిరేకత? వాటి చేయటం అసలు ఏముంది, ఆ టీవీలో కొట్టడం, నూరు పెట్టి అరవటం, ఇంతే. రేవంత్ రెడ్డి అరవటమే తప్ప ఏమైనా ఉందే చెప్పండి, మీరు చెప్పండి. ఆయన భాష అసలు తిరిగే లేదు. ఆయన కంటే ఎక్కువే మాట్లాడొచ్చు మేము, ఆయన కంటే ఎక్కువే మాట్లాడతాం కానీ మాట్లాడకూడదు. కేసీఆర్ ఎట్లా అంటాడు? కేసీఆర్ పురుగులు పడిపోతాడు, ప్రతి ఒక్కడు పురుగులు పడిపోతాడు. ఎవడైనా సరే, నేనైనా ఎవరైనా మనకి తండ్రి లాంటి ఈ అసలు ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చేడు అండి రైతు మందు కట్ట అప్పేమని చూద్దాం, 5 రూపాయలు ఇవ్వమని చూద్దాం. ఇవాళ 10 రూపాయలు 10,000 ఇచ్చి నీకు రైతు బంధు ఇచ్చి రైతు బేమ్ ఇచ్చి పెళ్లి చేస్తే కళ్యాణాలకు తినిపోవటమే కానీ వాడి దినం వస్తుంది. వాడి దినానికి తురంగం బంగారమా, గ్రామ బంగారం ఇవ్వని తోరికి అసలు ఒక కళ్యాణ లక్ష చెక్ ఇచ్చిండే చూడండి. ఈలే అసలు ఏస్ట్ పరిపాలన, 24 గంటల కరెంట్, అసలు కరెంట్ తేపోతూనే ఉంది. పంటలు ఎత్తేగా, అంతేనా? అసలు పంటలు ఎత్తేగా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఒకటి బస్ ఫ్రీ ఎట్లుంది? బస్ బాదుకుంటున్నారు ఆడోళ్ళు. చాలా బాగుంది. లేదు బాగలేదు. అమ్మ నెలకు 6,000 మిగిలిస్తా, అసలు 5 లేదు 6 లేదు, ఉట్టిదంతా మాయా. రేవంత్ రెడ్డి ఏం చెప్తాను తెలుసా, నా మహిళా సోదరి మానులకి 6,000 రూపాయలు నెల నాడు మిగులుతాను. పోతే ఆడిపోతున్నారు.